అయితే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. నువ్వు క్రీస్తునందు మారు మనసు పశ్చాత్తాపడినో మారు మనసు పొందుకొని రక్షించబడితే నీకు రెండవ మరణము లేదు. రెండవ మరణం ఏంటో తెలుసా? ఇటర్నల్ డెత్ అంటే ఏంటో తెలుసా? ఇట్స్ నథింగ్ బట్ హెల్ ఫైర్, అగ్నిగుండము. మరణము అంటే మనం మరణించము, అప్పుడు నిద్రావస్థ స్థితిలో ఉన్నాము. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మరణంలో చావు ఉండదు. ఇది గమనించాలి. రెండవ మరణంలో మరణం ఉండదు. ఆ శ్రమనే, ఆ వేదనే దానికి మరణం అనే పేరు. నీవు ఆ వేదన గుండా వెళ్తావా, దాన్ని తప్పించుకొని పరలోక రాజ్యం వెళ్తావా అన్నది నీ చేతిలోనే ఆధారపడి. ఎందుకంటే రక్షణ అనేది బలవంతంగా ఇస్తే చేసేది కాదు. బాప్తిసం అనేది బలవంతంగా ఇస్తే పుచ్చుకునేది కాదు. ఫ్రీ విల్, సొంతంగా మనముగా నిర్ణయం తీసుకొని రక్షణ పొందుకుంటేనే మనం రక్షించబడాలి.